దినాలు క్రమేపీ తగ్గిపోతాయి. ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, మొన్న ఉగాది నాడు మీ ఊరి నుంచి బస్సులు వెళ్ళినాయి ఎక్కడికి, విజయవాడ చంద్రబాబు గారి మీటింగ్కి. అందులో ఏంటి పరిస్థితి, రాబో కాలంలోనంట పేదలు అనేవాళ్ళు ఉండకూడదంట. పేదలు ఉండరు కానీ మీరు ఎదురు చెప్పకుండా కూర్చోండిరా, నిరుపేదలు మాత్రం పెరుగుతారు. పేదలు ఉండరు, నిరుపేదలు ఉంటారు. ఎట్లాగా అంటే, ఇవాళ వ్యవసాయ రంగంలో కూలీల చేత పని చేయించడానికి వీలు లేదనేది అందులో ఉంది. 267 పేజీలు ఉన్న ఒక బుక్ ఒకటి విడుదల చేసే డాక్యుమెంటరీ. అందులో వాళ్ళు చెప్పేది ఏమిటంటే, ఎక్కడ కూడా కూలీలతో పని చేయించడానికి, కార్మికులతో పని చేయించడానికి లేదు. మరి ఎవరితో చేయించారు అంటే రోబోలతో అంట, రోబోలతో చేయించాలంట. అందుకని మనం ఎట్లా బతకాలి? ఇంకో విషయం, కొన్ని వ్యవసాయ పనులు లేకపోతే ఇంకో పనుల్లోకి వెళ్దాం అనుకుందాం. ఏం పనులు ఉన్నాయి అంటే, కోళ్ళ ఫారాలు లేదా మిల్లులు లేదా గేదెల ఫారాలు, ఇటువంటి ఏమున్నాయి. ఇందులో ఎవరున్నారు? గేదెల ఫారాలు ఈ బీహార్ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా వాళ్ళు ఏమో కాఫీ హోటల్లో పనిచేసేవాళ్ళు. మొత్తం వీళ్ళందరూ కూడా మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో సొరబడి పనులకి వచ్చేస్తా ఉన్నారు వలస కూలీల కింద.